హాయ్ అండి. ఈరోజు కారపూస ఫ్రై చేశాను. ఎట్లా చేశానో చూపిస్తా, ఒకసారి ట్రై చేయండి. పప్పు చారులోకి, పచ్చళ్ళలోకి ఫ్రై చాలా బాగుంటుందండి. విడిగా కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందుగా నేను కారపూస తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం చిన్నిపాయ, 3 టమాటాలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఆయిల్ పోస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేపుకుంటున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అల్లం చిన్నులపాయ వేసాను, కొంచెం పచ్చిమిరకాయ వేసాను, 1 టమాటా వేసాను, ధనియాలు, చెక్క ముందే దంచి పెట్టుకున్నాను. అంతేనండి, కారపూస వేసాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ తిన్నోళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పప్పుచారులోకి, పచ్చళ్ళలోకి, మామూలుగా ఉడిగా కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.